உண்மையாலுமே இந்த பூமியில நிறைய பேர் கஷ்டப்பட்டு இருக்காங்க. அவங்களோட கஷ்டங்கள் எல்லாத்தையுமே கடவுள் இந்த வருஷத்துல பாதியா குறைச்சோ இல்ல அவரோட அருளால எல்லாத்தையும் தீர்த்து வைக்கணும்னு நான் வேண்டிக்கிறேன். அதே மாதிரி எல்லா எல்லா கடவுளும் ஒரே ஒரே மதம் தான், எல்லா மதமும் ஒண்ணுதான். அப்படி பார்க்கும்போது பெருமாளா இருக்கட்டும், இல்ல ஜீசஸா இருக்கட்டும், இல்ல முஸ்லீமா இருக்கட்டும், எல்லாருமே ஒண்ணுதான். அதனால எல்லாருமே சமத்துவத்தை பரப்புவோம். எல்லாரும் இந்த நியூ ఇయర్ல ஒரு రెజల్యూషన్ எடுத்து நல்லா வாழும். నమస్తే అమ్మా. నమస్తే అండి. మేము వైజాగ్ నుంచి వచ్చాము. ఓం శ్రీ నమో వెంకటేశాయ. ఈసారి మాత్రం చాలా పెద్దపేట వేశారు సామాన్యులకి. మన ఈవో సారు, తర్వాత మన రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు సారు అందరూ. ఎందుకంటే ఈ దర్శనంకి ఇదే మేము ఫస్ట్ టైం రావడం అండి. మేము విశాఖపట్నం నుంచి వచ్చాము. తర్వాత ఇంకొకటి బెనిఫిట్ కూడా ఉంది ఇందులో. ఏంటంటే ఫ్యామిలీకి మొత్తం అలాట్ చేశారు టికెట్స్. అది చాలా గర్వకారణం అండి. ఆ స్వామిని దర్శించుకోవాలంటే మనకున్న ఈ కళ్ళు 1000 కళ్ళతో చూసినా సరే అది సరిపోదు. కానీ నిజంగా దర్శనం మాకు తెల్లవారి 2 గంటలకు వచ్చిందండి. జనవరి 1. మనం ఎన్ని వేల కోట్లు ఇచ్చినా సరే ఈ దర్శనం మనం చేయలేము. మేము ఫ్యామిలీతో వచ్చాము ఇక్కడికి. చాలా సదుపాయాలు చాలా అందరికీ బాగా చేశారు. తర్వాత దర్శనము 1.5 టైంలో అయిపోయింది. చాలా 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 హ్యాపీగా ఉన్నది. నెక్స్ట్ ఈ వైకుంఠ ద్వార దర్శనం కావాలంటే ముందు రోజు వచ్చి కొట్లాటలతో చాలా ఇబ్బంది పడేవాళ్ళు జనాలంతా. ఈసారి ఈ 3 days లక్కీ డీప్ ద్వారా సెలెక్ట్ చేసి మమ్మల్ని ఇక్కడి వరకు తీసుకొచ్చిన ఈవో సార్కి, తర్వాత యాజమాన్యానికి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. అన్నిటికీ మించి మా పై కరుణించి ఈ ఆపద మొక్కులోడు అనాథ రక్ష గోవింద గోవింద ఆయన మాత్రం మమ్మల్ని ఈ లక్కీ డీప్లో సెలెక్ట్ చేసుకొని ఆయన దర్శన భాగ్యం కల్పించినందుకు హ్యాపీ న్యూ ఇయర్ ఫస్ట్ ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. నేను అనంతపురం నుంచి వచ్చాను. నేను గత 5 సంవత్సరాలుగా ప్రతి వైకుంఠ ఏకాదశికి నేను వస్తూ ఉంటాను. ఈసారి మాత్రం చాలా అద్భుతంగా ఉంది ఏర్పాట్లు కానీ, ఇక్కడ చూస్తే అలంకరణ కానీ, ఆలయ సిబ్బంది కూడా చాలా అద్భుతమైన ఏర్పాట్లు చేశారు. చాలా అద్భుతంగా ఉంది. ఆలయ సిబ్బందికి, యువ గారికి అందరికీ ధన్యవాదాలు. ఇయర్ కొత్తగా డిజైన్స్ కానీ, అలంకరణ కానీ అన్నీ చాలా అద్భుతంగా నడుస్తున్నాయి. దర్శనం పరంగా చూసుకుంటే మాకు 1 hourలో అయిపోయింది. చాలా అద్భుతంగా 1000 కళ్ళుతో చూసినా కూడా తనివి తీరని అద్భుతం. చాలా చాలా అద్భుతంగా దర్శనం అయింది. వర్ణాతీతం, మాటలో చెప్పలేము. సో అందరికీ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఎవ్రీ ఇయర్ నేను అటెండ్ అవుతున్నాను. జనవరి 1 ఉంది అని అంటే నేను 31 నైటే వచ్చేస్తున్నాను. చాలా అద్భుతంగా ఉంది ఏర్పాట్లలో. అందరికీ థ్యాంక్ యూ. जय श्री नारायण। मैं राजस्थान की हूँ, मारवाड़ी। मेरा फर्स्ट टाइम लकी डिप में आया। मैं बहुत किस्मत वाली हूँ। चंद्रबाबू नायडू को बहुत बहुत धन्यवाद कि बहुत अच्छा अरेंजमेंट किए। ऐसा लगा जैसे वैकुंठ में आ गए हम लोग। ये मौका हर एक इंसान को मिलना, जिसको मिल गया उसे नहीं देना, जिसको नहीं मिला उसको जरूर देना। बहुत अच्छा अरेंजमेंट है, बहुत अच्छा खाने का है, कोई दिक्कत नहीं हुआ। अच्छे से लकी डिप में आया, हमारे भाग्य है वो। हम उनको बहुत धन्यवाद करते हैं। कंपलसरी सबको दर्शन मिलना, जिसको मिल गया उसको मत दो, जिसको नहीं मिला उसको दो। సార్ నమస్తే. మేము బళ్ళారి నుంచి వచ్చినాము. మా పేరు గోపి. ఫ్యామిలీతో వచ్చినాము. ఫస్ట్ టైం ఇది అనుభవం. ఫస్ట్ టైం మాకు లక్కీ డిప్ తగిలింది. ఎలా ఉందంటే ఒక అద్భుతం. ఆ అలంకరణ కానివ్వండి, లోపల స్వామివారిది, మాకి లోపలికి వెళ్ళేంత వరకు ఎంత ఎక్సైట్మెంట్ ఉందంటే జీవితంలో మొదటిసారి అదొక అనుభూతి, చెప్పడానికి మాటలు రాని అనుభూతి అది. ఓకే, అంటే వైకుంఠ ద్వార దర్శనం చేసుకొని బయటకు వచ్చారు కదా, ఎలా అనిపిస్తుంది అసలు? అదొక అద్భుతం అండి. ఆ దేవదేవుని గర్భగుడి చుట్టూ తిరిగి రావడం అంటే అదొక అదృష్టంగా భావిస్తాం. ఈ జన్మకు దొరికిన అదృష్టంగా భావిస్తాం మేమైతే. తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఏర్పాట్లు ఎలా ఉన్నాయండి? చాలా అద్భుతంగా ఉన్నాయండి. చెప్పాలంటే మనము ఎన్ని లక్షల కోట్లు ఇచ్చినా కానీ ఇలాంటి ఏర్పాట్లు ఎవరు చేయలేరు అలాగున్నాయి. ఈ సంవత్సరం మాత్రం భయంకరంగా ఉన్నాయి. చాలా అద్భుతంగా ఉన్నాయి. వాళ్ళని ఎవరు మెయింటైన్ చేస్తున్నారో తెలియదు కానీ చాలా అద్భుతంగా చేస్తున్నారండి. ప్రభుత్వం కానివ్వండి, ఇక్కడ ఉండే ఈఓ, టీటీడీ డిపార్ట్మెంట్ ట్రస్ట్ వాళ్ళు కానివ్వండి, ఈఓ గారు కానివ్వండి, చాలా అద్భుతంగా చేశారండి ఈసారి. సోమవారి అన్నప్రసాదాలు స్వీకరించారా, ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయండి. అన్నప్రసాదాలు
ఎంతమంది వస్తున్నారో సంబంధం లేదండి. ఎన్ని వేల మంది, ఎన్ని లక్షల మంది వస్తూనే ఉంటారు. ఎక్కడ వెయిటింగ్ లేదండి. వచ్చిన వాళ్ళు వచ్చినట్టు అలాగే ప్రసాదం జరుగుతూనే ఉందండి. ప్రతి ఒక్క చోట అడుగు అడుగుకి మంచినీళ్ళు, టాయిలెట్స్ కానివ్వండి, బాత్రూమ్స్ కానివ్వండి, ఎక్కడ చిన్న పొరపాటు కూడా జరగదండి. చాలా బాగా ఏర్పాట్లు చేసినారండి. థ్యాంక్ యూ. గోవిందా నమస్తే. గోవింద నమో వెంకటేశాయ. గోవింద మేము వైజాగ్ నుంచి వచ్చాము. మేము 108 రోజులు మాలేసుకున్నాం. ఈరోజు 107వ రోజు. నిన్న ద్వాదశి దర్శనం స్వామి బాగా కల్పించారు. వసతి సదుపాయాలు అన్నీ బాగున్నాయి. కాకపోతే లక్కీ డిప్ వల్ల లేని వాళ్ళు రూములకు కూడా ఇబ్బంది పడ్డారు. దర్శనాల మాట పక్కన పెడితే రూములకు ఇబ్బంది పడ్డారు. కాకపోతే దర్శనాలు బాగా చేశారు. వసతులు చాలా బాగున్నాయి. సామాన్య ప్రజలకు కూడా ఈ 2 రోజులు కూడా దర్శనాలు ఇచ్చుంటే బాగుంటుంది. కనీసం ఈ రోజు రాత్రి నుంచైనా, ఈ రోజు రాత్రి నుంచి ఉంది కదా సామాన్యులకు ఆల్రెడీ. అదే మళ్ళీ రేపు నుంచి అని అంటున్నారు. ఈ రోజు రాత్రి నుంచైనా వాళ్ళకి ఇచ్చి ఉంటే ఆ స్వామిని దర్శించుకొని ఆ ఏడుకొండల వారి కల్లారు అందరూ చూస్తారు. వైకుంఠ ద్వార దర్శనం చేసుకొని బయటకు వచ్చారు, ఎలా అనిపిస్తుంది? చాలా అద్భుతంగా ఉంది స్వామి. ఆ స్వామిని ఎన్నాళ్ళు చూసినా తనివి తీరుతూ మేము ప్రతి నెల నేను దర్శనానికి వస్తుంటాను. గత 15 సంవత్సరాల నుంచి వైకుంఠ ఏకాదశికి వస్తున్నాను. అలా లాస్ట్ ఇయర్ జరిగిన సంఘటనలో ఈ సంవత్సరం లక్కీ డిప్ జరగడం జరిగింది. లేకపోతే గత 3 సంవత్సరాల కింద బ్యాక్ నుంచి ఈ డిప్పులు కానీ ఈ టోకెన్ కానీ లేవు. అంత సర్వ దర్శనమే. మేము 2011 నుంచి స్వామివారిని ప్రతి నెల దర్శించుకోవడానికి వస్తున్నాము. అలాగే నేను బళ్ళారిలో జాబ్ చేసేవాడిని. నెలకి 4 సార్లు కూడా వచ్చిన రోజులు ఉన్నాయి. ఈ కిందటి నెల నాకు సుప్రభాతం తగిలింది లక్కీ డిప్లో. మన ఇక్కడ చాలా బాగుంది ఆ దర్శనం కూడా. స్వామి ఇలాగే ప్రతి సంవత్సరం ఎవరికి ఎటువంటి ఆటంకాలు లేకుండా ఈ నూతన సంవత్సరంలో అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాం. అలాగే అన్ని ప్రచారాలు మంత్రాలను ఇక్కడ జరపకుండా టీటీడీ చాలా కట్టుదిట్టాలు చేయాలి. అలాగే ఎంప్లాయీస్ కూడా ఉన్నారు స్వామి, వాళ్ళని కూడా తొలగించాలి. హైందవ ధర్మాన్ని నిలబెట్టాలి. హైందవ ధర్మమే ఉండాలి. నమో వెంకటేశ. గోవింద గోవింద.